రక్షణ ఎవరికేమో పాపకి అవసరం. పాపం ఎవరు అవును. చేస్తారు? పాపం తెలుసు. ఆలోచించగలిగే వాడు చేస్తారు. ఆ! అవును. అవును. ఆ వ్యక్తి ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తికి ఏమి లేదు. అవును. ఏమీ లేదు. ఏమి అవును. లేనప్పుడు అసలు పాపం చేయడానికి ఆస్కారం లేదక్కడ. ఆలోచనకి అవును. పాపం ఎలా పుడుతుంది అది. అంటే ఒక వాక్యం ఉంది. హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము చెడ్డది. ఎల్లప్పుడూ చెడ్డదని. ఆ! అవును. అసలు ఆయనకు ఆ తలంపులే లేవు ఆయనకి. చెడ్డది ఎక్కడి నుంచొస్తుంది? కాబట్టి అవును. ఆయనకి అవసరమే లేదు. ఆయనకి అవసరం లేదు. దేవుడంత పక్షపాతి అవును. గాదు. దేవుడంత పక్షపాతి అవును. గాదు. కాబట్టి అవునవును. ఒక పసిబిడ్డ పుట్టిన తర్వాత చనిపోతే ఎలా ఉంటదో అలానే ఈయన గూడా అంతే. అంతకు మించి ఆ! వేరేదేం లేదు ఆ! గదా! ఆ! అంతే. ఆహ్, ఆ వ్యక్తి మధ్యలో మధ్యలో మీరన్నట్టు మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి ఆ స్థితికెళ్ళిపోతే అప్పుడు మీరు అవును. ఆయన్ని రోగి ప్రార్థన చేస్తే స్వస్థపరచబడితే అప్పుడు ఆయనకి సువార్త చెప్తే అది అది ఒక వేరే మార్గం. అవును. అట్లా వేరే విధానంలో ఉంటుంది. ఆ! భయభక్తే లేడు గదా! భయభక్తే లేదు కాబట్టి ఆ! హ్మ్. ఆ మనిషి ఎప్పుడు పాపం చేస్తాడంటే మనసులో ఆలోచనుండాలి గదా! అవును. మనసులో ఆ ఊహలో ఆలోచనుండాలి. ఎందుకంటే హ్మ్. పాపానికి పునాది మనస్సు. అవును. పాపానికి పునాది మనసు. చివరికి అపవాది గూడా పాపం చేయడానికి అంటే సాతాను పాపం చేయడానికి గూడా కారణం ఎవరంటే మనసే. అవును. మనసు. ఆ! మనసుకి ఏముంటాయంటే ఆహ్, కోరికలు, అవును. ఆలోచనలు ఉంటాయి. మీరు చెప్పిన వ్యక్తికేంటంటే అలాంటియేమి లేవు. అవును. ఇంక పాపం ఎక్కడ లేదు. అదే అన్నమాట. ఆ! అలాంటి వ్యక్తికి ఆ వ్యక్తి ఎలా రక్షింపబడతాడు అని అంటే ఇది ఈ రిఫరెన్స్ కరెక్ట్ కాదనుకుంటాను. ఏందంటే ఇప్పుడు హ్మ్. మీరు ఎవరి పాపములను క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములు క్షమించబడకూడదని నిలిచి ఉండాలని ప్రార్థిస్తారో అవి నిలిచి ఉంటాయంటే ఇది ఏంటంటే ఇది అది ఏమంటారు ఒక ఫైటింగ్ దానికి సంబంధించిన రిఫరెన్స్ కదన్నా ఇది. అవును. ఇప్పుడు అలా ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు శత్రువులున్నారనుకోండి. అవును. ఇప్పుడు నేను ఆ వ్యక్తి పాపాలు క్షమించబడాలి అని కోరుకుంటే క్షమించబడతాయి. ఆ! లేదు ఆయన పాపాలు నేను క్షమించకూడదనుకుంటున్నాను, క్షమించబడొద్దు అని నేను అనుకున్నానంటే ఆ! క్షమించబడవనే గదా అక్కడ అర్థం. క్షమించబడడం అంటే ఆహ్, యాక్చువల్‌గా మనకి ఒక్కసారే క్షమాపణకి పొందకుండా పోవడానికి ఒకే ఒక కారణం ఉందని మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధాత్మను దూషించడానికి క్షమాపణ అవును. లేదు. మరి లేదు. అవును. మీరు చెప్పిన దాంట్లో నాకు అది అర్థం కాలే. అదేందంటే ఇప్పుడు రిఫరెన్స్ ఆహ్, ఎక్కడుంది? రె ఆ రిఫరెన్సు ఒక్క నిమిషం తీద్దాం దాన్ని. నిజంగా డిస్‌ప్లే చేస్తాం దాన్ని. హలో! అవును. దొరికిందనా? లేదు లేదన్నా.
దొరకలేదా? సర్లేండి.